చాలా మంది వరకు నన్ను మామ నువ్వు ఎక్కువ షార్ట్ రైడ్స్ ఎందుకు చేస్తావని కామెంట్ చేస్తూ ఉంటారు. దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు కానీ డైలీ 25 నుంచి 30 రైడ్స్ వరకు చేస్తా. దాంట్లో ఒక 6-7 మన ఫాలోవర్స్ తరుగుతారు. అమౌంట్ 26-30 అలా అయితే డైరెక్ట్ గా 50 రూపీస్ కొడతారు. ఇదేదో టిప్ బాగా ఇస్తున్నారని నేను కూడా దానికే అలవాటు పడిపోయా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దిస్ ఈజ్ ఏ బిజినెస్ అంటారు మా అమ్మ దీన్ని. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది హే, కస్టమర్ అయితే పికప్ చేసుకోవడానికి ఆయా హే. చెప్పండి, తీసుకుపోను, క్యాన్సిల్ చేసుకుని రైడ్ నేను ఎందుకు చేస్తా. మనోడు పార్సల్ లో బుకింగ్ చేయకుండా బైక్ టాక్సీలో బుకింగ్ చేసుకుని ఆ బ్యాగులేమో చౌకగా తీసుకెళ్ళు అంటున్నాడు. పక్కపోయి ఆడుకోమని చెప్పా. మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఇంతసేపు శ్రమపడి రూమ్ కెళ్ళి తడిగుడ్డేసుకుని నిద్రపోదామని వెళ్లే టయానికి ఇటువంటి దారుణాలు మొత్తం నాకే కనిపిస్తాయి. అక్క నీ వెనకాల ఇంకా సీట్ ఉంది, కొంచెం వెనక జరిగి కూర్చో. రోడ్డు మీద సింగిల్ చింతకాయగాలు ఉంటారు. ఇటువంటివి చూస్తే వాళ్ళ గుండె తరుక్కుపోతుందని కామన్ సెన్స్ కూడా లేదు. నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచులు కూడా జైల్లోనూ ఉండేది.